హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో పాతకాలం స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాము. సో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ చేపలు, ఇదొక 1/2 kg వరకు చేపలు తీసుకున్నామండి. ఆ చేపలు మొత్తం వేసి దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే పసుపు అండ్ కారం, ఈ మొత్తం అన్నిటిని వేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం ఏంటంటే మొత్తం అన్ని చేపలకి మంచిగా పడతాయండి. ఇలా మన వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం అంతా చేపలకి పట్టించేయాలి ముందుగా అయితే. అలాగే దాంట్లో కొంచెం మనం ఆయిల్ తీసుకోవాలి. మన చేపల పులుసుకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనం చేపల్లోకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ అయితే తీసుకోవాలి. అలాగే మొత్తం అంతా ఆయిల్ మనం తీసుకోవాలి. కొంచెం చైనీస్ కర్రీస్లోకి మాత్రం చేపల పులుసు కాబట్టి ఇది ఎక్కువగా నూనె తీసుకుంటే మంచిది. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా వీటి కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో టమాటాలు అండ్ చింతపండు పులుసు తగినంత తీసుకుని వీటిలో వేసేసి మనం గ్యాస్ వెలిగించుకుని ఇది మంచిగా మరిగించేసుకోవడమే మనకి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. మొత్తం అంతా టమాటాలు అండ్ చింతపండు పులుసు కూడా దీంట్లో పోసేసి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టేసి ఇలా మంచిగా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మరగనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఆ చేపల పులుసు మన ఉప్పు, కారం, పసుపు, పులుసు ఇవన్నీ వేసాం కదా, చేపలకి పెట్టి పడితే కనుక సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది పాతకాలంలో చేసేది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పైన అలాగా కొత్తిమీర చిమ్మేసేసుకుని మంచిగా ఉడికించుకోవాలి. ఇదైనా ఒక 20 minutes అండి సిమ్లోనే పెట్టుకుని మరిగించుకోండి. మీకైతే ఎమ్మి చేపల పులుసు రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉండండి, బాగా తిప్పుకోవద్దు, చేపలు విరిగిపోతాయి. సో చేపల పులుసు అయితే పైన ఆయిల్ తయారైంది కదా, మంచిగా వచ్చేసింది. థ్యాంక్ యూ.